ఏపీ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అయితే ఇటీవల అనారోగ్యం పాలై అలాగే శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో తన సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కోలుకోవాలంటూ కూడా ఈరోజు పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో హోమాలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే ఆయుష్ యోగంతో పాటు అలాగే ప్రధానంగా ఈరోజు అయితే 5 రోజుల పాటు కూడా పూజలు నిర్వహించేందుకు ఈరోజు జనసేన నాయకులు అయితే భారీ ఎత్తున అయితే ఇక్కడ హోమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఫైర్మ్యాన్ కమిటీ సభ్యులు అలాగే ఓదూరు నాగేశ్వరరావుతో పాటు అలాగే ఓదూరు కిషోర్తో పాటు ఓదూరు నాగేశ్వరరావు గారు అలాగే పవన్ కళ్యాణ్ ఇంటి యజమాని మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు సమేతంగా కూడా ఈరోజు ఈ పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో ఈ ఆయుష్ యాగం అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడడం చూడొచ్చు. మొత్తం జనసైనికులతో భారీ ఎత్తున అయితే పాల్గొన్నారు. అలాగే పిఠాపురంలో ప్రతి దేవాలయంలో ఈ పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో ముఖ్యంగా ఈరోజు అయితే యోగాలు 5 రోజుల పాటు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ప్రస్తుతం ఈ యొక్క యాగం ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తున్నారు, అలాగే ఈ యొక్క యాగం వల్ల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలంటూ కూడా ప్రతి ఒక్క జన సైనికులతో పాటు జనసేన నాయకులు ముఖ్యంగా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ప్రస్తుతం అయితే జన సైనికులు అలాగే జనసేన వీర మహిళలతో పాటు అలాగే జనసేన సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అలాగే పిఠాపురం మండల జనసేన కమిటీ సభ్యులు జగదీష్తో పాటు అలాగే పలువురు సర్పంచులు కూడా ఈ యొక్క యాగంలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కోలుకోవాలంటూ కూడా ఆయన చేయించుకున్నటువంటి శస్త్రచికిత్స నుంచి వెంటనే కోలుకుని ఆయన ప్రజా సంగ్రామంలో ప్రజా సేవ చేసే విధంగా కూడా పవన్ కళ్యాణ్ రావాలంటూ కూడా వీళ్ళంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే జనసేన వీర మహిళలు కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడ పాల్గొన్నారు. జన సైనికులు అందరూ కూడా పాల్గొని ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు 5 రోజుల పాటు కూడా జరుగుతున్నట్టు కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం చూస్తే ఈరోజు పిఠాపురంలో కాకుండా అలాగే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులు కూడా ప్రతి గుడిలో కూడా పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే జన సైనికులు కావచ్చు అలాగే ఫైర్మ్యాన్ కమిటీ సభ్యులు ఓదూరు కిషోర్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం మీరు ఎటువంటి పూజలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది? ఈరోజు పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారని మాకు తెలిసింది. ఆ వెంటనే జనసేన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న జనసేన నాయకులు అందరూ కలిపి సార్ బాగుంటే మన నియోజకవర్గ ప్రజలు బాగుంటారు, మన నియోజకవర్గ ప్రజలు సార్ బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది, సార్ బాగుంటే మా దేశం బాగుంటుంది అనే ఉద్దేశంతో ముందుగా సార్కి అంత ఆయుష్ పెరగాలని, సంపూర్ణంగా ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుని కోరుకుంటూ ఈరోజు ఆయుష్ యాగం, అలానే రుద్రాభిషేకం, కుంకుమ పూజ, పురోహిత అమ్మవారి దగ్గర పూజ, అలానే దత్తుడి దగ్గర పూజ కార్యక్రమాలు ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా సార్ త్వరగా కోలుకోవాలని ఒక 5 రోజుల పాటు ఈ యాగాలు, ఈ హోమాలు చేయడం పాదగయ పుణ్యక్షేత్రంలో జరుపుకోవడం జరుగుతుందని అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అంటే ప్రధానంగా చూడాలంటే ఇప్పుడు ఎలా ఉందని చెప్పుకొస్తున్నారు, ఆయన ఆరోగ్యం ఎలా ఉందన్నారు, ఎప్పుడు ఆయన అనారోగ్యం బాగా? సార్, ఆయన ప్రజల మనిషి, ప్రజలు నామమే ఆయన్ని చిరకాలం ప్రజల్లో ఉండేటట్టు చేస్తుంది. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా మళ్ళీ తిరిగి రావాలని, రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ ప్రజల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఓదూరు నాగేశ్వర గారు ఉన్నారు, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ విధంగా కోరుకుంటున్నారు? సార్ అంటే ఆయనకి అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండాలని, మంచిగా ఉండాలని కోరుకుంటున్నామండి. మంచిగా ఉండాలి అంటే ఇప్పుడు రాష్ట్రానికే, మన పిఠాపురం ఎమ్మెల్యే కాదు, రాష్ట్రానికే కాదు, దేశ నాయకుడిగా మొత్తం అంతా చూసుకుంటున్నారు. కాబట్టి మొత్తం ప్రజలందరూ కూడా ఆయన ఆరోగ్యంగా మొత్తం అంతా ఉండాలని మొత్తం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలాగే మొత్తం ఏదైతే ఓదూరు కిషోర్ గారు ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో మొత్తం అందరూ కూడా ఇప్పుడు మొత్తం ఈ యొక్క యాగం అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం జన సైనికులు కావచ్చు అలాగే మొత్తం జనసేన వీర మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ యొక్క పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో 5 రోజుల పాటు కూడా ఈ యొక్క యాగాలు నిర్వహిస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఆయుష్ యాగంతో పాటు అలాగే ఇక్కడ సంబంధించినటువంటి మొత్తం మృత్యుంజయ యోగంతో పాటు మహాచండి మొత్తం అన్నీ కూడా చేసి కుంకుమ పూజ అర్చన కూడా చేసి అలాగే ఆయన ఆరోగ్యవంతులుగా మళ్ళీ ప్రజా సంగ్రామంలోకి వచ్చి సుపరిపాలన అందించే విధంగా కూడా పిఠాపురమే కాదు రాష్ట్ర ప్రజల్లో మొత్తం యావత్తు కూడా జన సైనికులు అయితే ఆయన త్వరగా కోలుకోవాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV పిఠాపురం నుంచి.